లైంగిక సమస్యలకు ఆయుర్వేద చికిత్సను ఎందుకు ఎంచుకోవాలి? సంతానలేమి అనే పదాన్ని ఇక మర్చిపోండి. జీవిత భాగస్వామి దూరం అవ్వకముందే లైంగిక సమస్యను దూరం చేసుకోండి. నమస్కారం. ఈ భూమి మీద ఒక మనిషికి ఉండే కోరికలు అన్నిటిలోకెల్లా తన మూలాన్ని, ముఖ్యంగా తన వారసత్వాన్ని నిలబెట్టుకోవాలనేది అతిపెద్ద కోరిక. ఆ కోరిక వెనుక ఉన్న అసలైన లక్ష్యం సంతానం పొందడం. ఈ రోజుల్లో ఎంతోమంది దంపతులు అమ్మా నాన్న అనే పిలుపుకు నోచుకోలేకపోతున్నారు. ఇతరుల పిల్లల్ని చూసినప్పుడల్లా ఆ దంపతులు వారికున్న లోపాన్ని తలుచుకొని మానసికంగా ఎంతగానో కృంగిపోతూ ఉంటారు. ఒక తాజా అధ్యయనం ప్రకారం మన దేశంలో ప్రతి 15 మందిలో ఒక జంట సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఈ అధ్యయనం ప్రకారం చూసుకుంటే ఈ సమస్య ఎంతమంది దంపతులను వేధిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సమస్యను దూరం చేసే అత్యాధునిక చికిత్సలు ఖర్చుతో కూడుకున్నవి. దురదృష్టవశాత్తు అందరికీ అంత స్తోమత కూడా ఉండదు. పైగా వీటి సక్సెస్ రేటు కూడా 40% మాత్రమే. కానీ అలా సంతానలేమి, లైంగిక సమస్యలతో బాధపడే వారికి ఒక గుడ్ న్యూస్. ఇక మీదట మీరు ఆ సమస్యలను భరించాల్సిన అవసరం కానీ, బాధపడాల్సిన అవసరం కానీ అస్సలు లేదు. అది ఎలాగో తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. మనిషి తన వంశాన్ని వృద్ధి చేసుకోవడానికి, అమ్మ నాన్న అనే పిలుపులోని మాధుర్యానికి దగ్గరవడానికి తోడ్పడే అద్భుతమైన ఆయుర్వేద ప్రక్రియే వాజీకరణ చికిత్స. ఆయుర్వేదంలోని అత్యంత విలువైన మరియు ప్రభావవంతమైన చికిత్సల్లో ఒకటైన వాజీకరణ చికిత్స మీ లైంగిక సమస్యలను దూరం చేయడం ద్వారా సంతానాన్ని పొందే అదృష్టాన్ని అందిస్తుంది. సాధారణంగా మన శరీరంలో ప్లాస్మా, రక్తం, కండరాలు, కొవ్వు, ఎముక మజ్జ మరియు పునరుత్పత్తి ద్రవ్యం లేదా శుక్ర కణాలు అనే 7 రకాల ధాతువులు ఉంటాయి. వీటినే ఆయుర్వేదంలో రస, శృంగ్మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్రాని ధాతవ అంటారు. అంటే రస, రక్త, మాంస, మేధో, అస్థి, మజ్జ మరియు శుక్రధాతువులని పిలుస్తారు. ఆయుర్వేదంలో వీటిని సప్తధాతువులని కూడా పిలుస్తూ ఉంటారు. సంతానలేమితో బాధపడే చాలామంది పురుషుల్లో శుక్ర కణాలు అంటే స్పెర్మ్ సెల్స్ తక్కువగా ఉండటం కూడా ఒక ప్రధాన కారణం. ఒకవేళ శుక్ర కణాల సమస్య ఉంటే కేవలం ఆ శుక్రధాతువు మీద మాత్రమే దృష్టి పెట్టడం కాకుండా మొత్తం సప్తధాతువుల శక్తిని పెంచవలసి ఉంటుంది. అలాగే మన శరీరంలో ఉండే వాతపిత్త మరియు కఫ దోషాలను, వాటితో పాటు పంచేంద్రియాలు సక్రమంగా పనిచేసేలా చూడాలి. వీటన్నిటికంటే ముందు మలినాలను అన్నిటినీ బయటికి పంపించాలి. ఈ సమస్యలన్నిటికీ నయం చేయడమే వాజీకరణ చికిత్స యొక్క ముఖ్య లక్ష్యం. వాజీకరణ చికిత్స కేవలం పురుషులకే ఉద్దేశించింది కాదు. ఇది స్త్రీ పురుషులు ఇద్దరికీ చేసే చికిత్స. ఇలా ఇద్దరికీ చికిత్స చేయడం వల్ల లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు ఆయుర్వేదంలో సమూలంగా తొలగిపోతాయి. ఆయుర్వేదం 8 భాగాలుగా ఉంటుంది. కాయ, బాల, గ్రహోద్వాంగ, శల్య, దంష్ట్ర, జరా, వృషై అని ఉంటుంది. అందులో మొదటి 6 భాగాలు వ్యాధిని నయం చేసే లక్ష్యాలుగా ఉంటే చివరి 2 భాగాలు అనగా వాజీకరణ మరియు రసాయన చికిత్సలు ఆరోగ్యాన్ని మరియు లైంగిక శక్తిని మరింత వృద్ధిపరిచేలా ఉంటాయి. లైంగిక సమస్యల విషయానికి వస్తే ఈ చికిత్సలు లైంగిక సమస్యలను తొలగించడంతో పాటు లైంగిక సమస్యలు రాకుండా నివారించడానికి, అదే సమయంలో లైంగిక శక్తిని పెంపొందించడానికి కూడా తోడ్పడతాయి. ముఖ్యంగా ఈ చికిత్సలు జన్యుపరమైన వృద్ధి, శుక్రకణాల పరిమాణాన్ని అలాగే నాణ్యతను పెంచడానికి గొప్పగా దోహదం చేస్తాయి. అతి ముఖ్యంగా మీ సంతాన ప్రాప్తికి దోహదం చేస్తాయి. వాస్తవానికి వాజీకరణ చికిత్స యొక్క ప్రథమ ప్రాధాన్యత సంతానం కలిగించడం. శృంగారపరంగా ఆనందం పొందడం అనేది ఎప్పుడూ 2వ స్థానమే. ఏదేమైనా వీటన్నిటి వెనుక సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడమే ప్రధానంగా ఉంటుంది. మన శరీరంలోని త్రిదోషాలు అనగా వాతపిత్త మరియు కఫ సమతుల్యంగా ఉన్నప్పుడే మనకు సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. ఒకవేళ ఈ 3 దోషాలలో అసమతుల్యత ఏర్పడితే అది అన్ని అనారోగ్యాలకు దారితీస్తుంది. ఈ విధంగా వాత, పిత్త మరియు కఫాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే ఈ 3 ఒక స్థితిలో
అంటే సమతుల్యంగా ఉంటేనే లైంగిక ప్రక్రియ సహజంగానే సంపూర్ణంగా ఉంటుంది. వాస్తవానికి శారీరక మరియు మానసిక విషయాలన్నిటినీ నియంత్రించేది కూడా ఈ వాత, పిత్త మరియు కఫాలే. సాధారణంగా శరీరంలో ఉండే వాతం చలన శక్తిని నియంత్రణ చేస్తూ ఉంటుంది. లైంగిక పరమైన విషయానికి వస్తే లైంగిక క్రియలో స్ఖలనాన్ని నియంత్రిస్తూ లైంగిక ప్రక్రియను ఎక్కువసేపు కొనసాగించడం కూడా వాత దోషం యొక్క నియంత్రణలోనే ఉంటుంది. ఈ వాతం నియంత్రణలో లేనప్పుడు శీఘ్రస్ఖలన సమస్య మొదలవుతుంది, లేదా అసలు స్తంభనలే లేకపోవడం వంటి సమస్యలు కూడా రావచ్చు. అందుకే వాజీకరణ చికిత్స వాత నియంత్రణకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుంది. ఇక పిత్తం అనేది శరీర జీవన క్రియలన్నిటినీ నియంత్రిస్తుంది. జీర్ణక్రియలన్నీ సక్రమంగా పనిచేసినప్పుడే శరీరంలో శక్తి జనిస్తుంది. ఒకవేళ ఇది సమస్థితిలో లేకపోతే అప్పుడు శృంగారపరమైన కోరికలు క్షీణించిపోతాయి. మొత్తంగా చూస్తే సహజమైన పరిపూర్ణమైన శృంగార జీవితానికి వాతపిత్త కఫాలు చాలా ముఖ్యం. అందుకే పరిపూర్ణమైన శృంగార జీవితాన్ని కోరుకున్నప్పుడు ఈ మూడు సమతుల్యంగా ఉండడం ఎంతో ముఖ్యంగా ఉంటుంది. ఈ వాతపిత్త కఫ తాలూకు సమస్యలు పురుషులకు మాత్రమే పరిమితమైనవి కావు. ఈ సమస్యలు స్త్రీ పురుషులు ఇరువురిలోనూ అంతే సమానంగా ఉంటాయి. అందుకే వాజీకరణ చికిత్స ఇద్దరినీ లక్ష్యంగా చేసుకొని సాగుతుంది. అయితే వీటితో పాటుగా పంచేంద్రియాలు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం కూడా వాటి సహజంగానే ఆరోగ్యంగా ఉండాలి. అలానే అన్ని పంచేంద్రియాలు సరిగా ఉన్నప్పుడే లైంగిక శక్తి, లైంగిక జీవితం మెరుగ్గా ఉంటుంది. వాజీకరణ చికిత్స లక్ష్యం కూడా అదే. లైంగిక సమస్యలకు మరియు సంతానలేమి సమస్యకు ఇతర వైద్య విధానాలతో పోలిస్తే ఆయుర్వేద వాజీకరణ చికిత్సనే ఎందుకు ఎంచుకోవాలి, ఏమిటి దీని ప్రత్యేకత అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది. దానికి సమాధానంగా ఇతర వైద్య విధానాలు సప్తధాతువుల గురించి ఏమీ పట్టించుకోకుండా కేవలం శుక్రధాతువు పెంచాలి అనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటాయి. నిజానికి అలాంటి ప్రయత్నాలు ఏవి కూడా విజయవంతం కావు. పైగా అలాంటి ప్రయత్నాలు చేసి విఫలమవుతున్నారు. అందుకు భిన్నంగా ఆయుర్వేద వాజీకరణ చికిత్స మొత్తం సప్తధాతువుల మీద దృష్టి సారిస్తుంది. పైగా అన్నిటినీ బలోపేతం చేస్తుంది. వాజీకరణ చికిత్స పూర్తి శరీర వ్యవస్థ అంతటినీ ఆరోగ్యంగాను శక్తివంతంగాను మలుస్తూ సప్తధాతువులలో చివరి ధాతువు అయిన శుక్రధాతువు మీద పనిచేస్తూ ఉంటుంది. అంటే మీరు తీసుకునే ఆహారం రస, రక్త, మాంస, మేధో, అస్థి ధాతువులుగా మార్చేందుకు దోహదం చేస్తుంది. ఈ వాజీకరణ చికిత్స వల్ల శుక్రధాతువుల యొక్క నాణ్యత పెరుగుతుంది. శుక్ర కణాల సంఖ్య తక్కువగా ఉండడం, వాటిలో ఏర్పడే అసహజ తత్వం, శుక్ర కణాలు అస్సలు లేకపోవడం వంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక స్త్రీలలో చూసుకున్నట్లయితే ఆరోగ్యకరమైన గర్భాశయము, హార్మోన్ల సమతుల్యత, అండాశయ ఆరోగ్యం ఇవన్నీ వాజీకరణ చికిత్సలో చక్కబడతాయి. అలాగే ఈ చికిత్సలో భాగంగా చేసే పంచకర్మ చికిత్సలు, రసాయన చికిత్సలు, వాజీకరణ ఔషధాలు కేవలం లైంగిక శక్తిని, సంతాన శక్తిని పెంచడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని, సమగ్రమైన శక్తి సామర్థ్యాలను కూడా ప్రసారిస్తుంది. ఈ రకంగా ఆయుర్వేదంలో ఉత్తమమైన వాజీకరణ చికిత్స లైంగిక మరియు సంతానలేమి సమస్యను నయం చేస్తుంది. మరి ఇలాంటి అద్భుతమైన చికిత్స ఎక్కడ పొందాలి అనేది మీ తర్వాత సందేహం కదా. ఇలాంటి అద్భుతమైన వాజీకరణ చికిత్స అందించడానికి వర్ధన్ ఆయుర్వేద అద్భుతంగా సహాయపడుతుంది. ఎందుకంటే గత 25 ఏళ్లుగా 7 లక్షల మందికి ఉత్తమమైన ఆయుర్వేద చికిత్స అందించి 3 లక్షల సర్జరీలను నివారించిన ఘనత కేవలం వర్ధన్ ఆయుర్వేద సొంతం. పైగా స్నేహపూర్వక మరియు మానవీయ వాతావరణాన్ని సృష్టించి ప్రతి బాధితుడి పట్ల ఒకే రకమైన శ్రద్ధ మరియు అంకిత భావాన్ని కలిగి ఉండడం వర్ధన్ ఆయుర్వేద యొక్క ప్రత్యేకత. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మా 5 బ్రాంచీలలో ఏ బ్రాంచ్నైనా సంప్రదించి వాజీకరణ చికిత్స పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వచ్చి మీ లైంగిక సమస్యలకు మరియు సంతాన సమస్యలను పూర్తిగా నయం చేసుకోండి. ఇలాంటి విలువైన సమాచారాన్ని మరింత పొందడం కోసం మా వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.